మీరు ఇన్ఫ్లమేషన్ అనే పదాన్ని తరచుగా వింటుంటారు, కానీ ఇది నిజంగా ఏమిటి? ఇది ఎలా జరుగుతుంది? హాయ్ అందరికీ, నేను డాక్టర్ చాను దాసరి. నేను నా క్లయింట్లకు మైండ్విట్ ఇమ్యూనిటీ పద్ధతిని ఉపయోగించి వారి ఇమ్యూన్, ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణ సంబంధ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాను. ఈ క్లినికల్ విధానం వందలాది మంది నా రోగులకు వారి లక్షణాలను పరిష్కరించడంలో సహాయపడింది. కొంతమందికి కేవలం 6 వారాల్లోనే క్లిష్టమైన లేదా ఖరీదైన చికిత్సలు అవసరం లేకుండానే. ఈ వీడియోలో అలర్జీలను మరింత తీవ్రతరం చేసే 3 ప్రధాన ఇన్ఫ్లమేషన్ మార్గాలను మీకు చూపిస్తాను. ఇన్ఫ్లమేషన్ బయోకెమికల్ స్థాయిలో ఎలా పనిచేస్తుందో, అలాగే ఈ హానికరమైన మార్గాలను ఎలా నివారించాలో, ఇన్ఫ్లమేషన్ ను వేగంగా తగ్గించుకోవడాన్ని ఎలా సాధించాలో మీకు వివరంగా చూపిస్తాను. ఈ విషయం కొంత క్లిష్టంగా అనిపించవచ్చు, కానీ మీరు చివరి వరకు చూస్తే ఇన్ఫ్లమేషన్ ను నివారించడానికి మరియు లక్షణాలను తగ్గించడానికి ఉపయోగపడే కొన్ని ప్రాక్టికల్ పాయింట్స్ ను నేను మీకు సమీక్షిస్తాను అని హామీ ఇస్తున్నాను. మీరు ఇప్పుడు చూడబోయే ఈ విషయాన్ని నేరుగా నా మైండ్విట్ ఇమ్యూనిటీ అకాడమీ నుండి తీసుకున్నాను. అక్కడ మీలాంటి వారు కూడా డయాగ్నోసిస్ స్పష్టంగా లేకపోయినా తమ అలర్జీ లక్షణాలను పూర్తిగా ఎలా జయించాలో నేర్చుకుంటారు. ఈ కోర్సులో ఇన్ఫ్లమేషన్ ను ఎదుర్కొనడంలో ఉపయోగపడే మరికొన్ని అదనపు మార్గాలను కూడా మేము సమీక్షిస్తాము. నా ఇతర కొన్ని వీడియోల్లో అలర్జీ ఇన్ఫ్లమేషన్ కు 5 ప్రధాన ట్రిగ్గర్లు ఉన్నాయని నేను చెప్పాను. ఆ 5 ట్రిగ్గర్లు డైజెషన్, నిద్ర, ఒత్తిడి మరియు వ్యాయామాన్ని కలిగి ఉంటాయి. మీకు ఆ వీడియో గురించి మరింత సమాచారం కావాలంటే ఇక్కడ ఉన్న లింక్ను చూడండి. ఇంకా ముందుకు వెళ్లే ముందు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయడం మర్చిపోకండి. తద్వారా తాజా అప్డేట్స్ అందుకుంటారు. అలర్జీలు ఉన్నవారు తమ లక్షణాలను పూర్తిగా తిరిగి పొందాలనుకునే వారికి నేను తప్పనిసరిగా చూడాల్సిన వీడియోలు తయారు చేస్తాను. ఇది నిజంగా ఉపయోగకరమైన సమాచారం మీరు మరెక్కడా పొందలేరు. ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ విషయానికి వస్తే, చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే ఇన్ఫ్లమేషన్ అనేది ఒక్కటే ప్రక్రియ అని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఇందులో వందలాది బయోకెమికల్ మార్గాలు, పాత్వేలు ఉంటాయి. మీ లక్షణాలు చాలా తీవ్రమైతే ఈ మార్గాల్లో అనేకవి ఒకేసారి పనిచేస్తుండవచ్చు. ఇన్ఫ్లమేషన్ ను ఏమి ప్రేరేపిస్తుంది, అది ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవడం ద్వారా మీరు దాన్ని అధిగమించడమే కాకుండా మొదటే దాన్ని నివారించగలుగుతారు. అందుకే కనీసం కొన్ని ముఖ్యమైన రకాల ఇన్ఫ్లమేషన్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. నేను నా వీడియోలో చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోండి, అంటే చాలా ఇన్ఫ్లమేషన్ మీ గట్లోనే ప్రారంభమవుతుంది. మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ రోగ నిరోధక వ్యవస్థలో సుమారు 70 నుంచి 80% భాగం మీ గట్లోనే ఉంటుంది. కాబట్టి అలర్జీలు వంటి ఇన్ఫ్లమేటరీ వ్యాధులు ఉన్నప్పుడు మీరు ఆహారం మరియు జీర్ణక్రియలో ఏమి జరుగుతోంది అనేది పరిశీలించాలి. చాలాసార్లు ఇన్ఫ్లమేషన్ ఆంత్రముల్లోనే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇన్ఫ్లమేషన్ను నయం చేయాలంటే మీరు గట్ను కూడా నయం చేయాలి. మనం 3 రకాల ఇన్ఫ్లమేషన్ గురించి చర్చించకముందు, మీరు నిజంగా గట్ను నయం చేసి అలర్జీలను తగ్గించుకోవాలని, త్వరగా ఫలితాలు పొందాలని ఆసక్తిగా ఉంటే నేను రూపొందించిన ఉచిత శిక్షణను చూడండి. ఇందులో నా క్లయింట్లు 6 వారాల్లో విజయాన్ని సాధించడానికి ఉపయోగించిన ప్రత్యేక వ్యూహాలను నేను మీకు వివరించాను. దాని లింక్ను క్రింద ఇచ్చాను, మీరు చూడవచ్చు. ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని నాకు తెలుసు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు మీ ఇమెయిల్ను నమోదు చేసి అలర్జీలను ఎలా తగ్గించుకోవాలో ఉచిత శిక్షణ పొందే పేజీకి వెళ్తారు. మీకు అవసరమైన ప్రతిదీ అందులో ఉంది. ఇందులో ప్రత్యేక ఆహార సూచనలతో కూడిన ఉచిత గైడ్, అలాగే మీలాంటి వారు తమ సమస్యలను పూర్తిగా తగ్గించుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న అనేక సహాయక కేస్ స్టడీలు ఉన్నాయి. ఈ కేసులు ఎంతో విలువైనవి, ఎందుకంటే మీరు నిజమైన వ్యక్తులు ఇన్ఫ్లమేషన్ను ఎలా ఎదుర్కొన్నారో, వారు కేవలం కొన్ని చిన్న మార్పులు చేసి తమ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకున్నారో చూడవచ్చు. ఈ శిక్షణతో మీరు ఇంట్లోనే స్వయంగా చేయగలిగే పూర్తి కార్యాచరణ ప్రణాళిక కూడా వస్తుంది. కాబట్టి పేజీపై పైభాగంలో మీ ఇమెయిల్ను నమోదు చేసి ప్రారంభించండి. ఇప్పుడు మనం 3 రకాల ఇన్ఫ్లమేషన్ల గురించి మాట్లాడదాం. నేను ఈ వీడియోను ముందుగా రికార్డ్ చేశాను. ఇది ఇమ్యూన్ సిస్టమ్ 3 విధాలుగా ఎలా యాక్టివేట్ అవుతుందో వివరించుతుంది. హిస్టమిన్ మార్గం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన మార్గాల్లో ఒకటి కావచ్చు. ఇదిగో నా ఒక రోగి ఉదాహరణ. అతని కడుపులో కాండిడా అధికంగా పెరిగినందున అతనికి ఈసినోఫిల్ స్థాయిలు ఎక్కువగా ఉండేవి. అతని హిస్టమిన్ స్థాయిలు అంతటా పెరిగిపోయాయి, కాబట్టి అతను తన చర్మాన్ని మెల్లగా తాకినా 30 సెకన్లలో అది ఎర్రగా మారిపోతుంది. దీనిని డెర్మటోగ్రఫీ అంటారు. ఇది వాస్తవానికి హైవ్స్లో ఒక రూపం. దురదృష్టవశాత్తు చాలా మందికి ఈ రకమైన హిస్టమిన్ ప్రతిక్రియ ఎప్పుడూ ఉంటుంది, కానీ వారికి తెలియదు. నేను ఒక అపోహను సరిచేయాలనుకుంటున్నాను. చాలా మంది అనుకుంటారు తాము అలర్జీలు ఉన్నప్పుడు అవి పచ్చిక, గడ్డి, పువ్వులు, ధూళి లేదా ఫంగస్ వంటివి వాతావరణంలో ఉన్న దాని వల్ల వస్తాయని.
ఇది కొంతవరకు నిజమే అయినా మన శరీరంలో ఎక్కువ హిస్టమిన్ వాస్తవానికి కడుపులోని బ్యాక్టీరియా హిస్టిడిన్ను హిస్టమిన్గా మార్చడం వల్ల ఉత్పత్తి అవుతుందని తెలుసుకోవడం ముఖ్యం. హిస్టిడిన్ అనేది కొన్ని రకాల ప్రోటీన్లలో కనిపించే ఒక అమినో ఆమ్లం. ఇది హిస్టమిన్గా మారిపోతుంది. ఇది శరీరంలో అలర్జిక్ ప్రతిక్రియలను ప్రేరేపిస్తుంది. అందువల్ల హిస్టిడిన్ ఉన్న ఆహారాలు మరియు హిస్టమిన్ను ఉత్తేజపరిచే ఆహారాలను పరిమితం చేయడం ముఖ్యం. వీటిలో షెల్ఫిష్, పల్లీలు, అనాస పండ్లు వంటి వాటి కూడా ఉన్నాయి. కానీ అసలు పెద్ద ఉత్తేజకం సాదా కార్బోహైడ్రేట్లు అంటే చక్కెరలు, బ్రెడ్లు, క్రాకర్లు, చిప్స్, జ్యూసులు, పాస్తా, క్యాండీలు, ఇంకా కొన్ని రకాల పండ్లు. ఈ చక్కెరలతో కూడిన ఆహారాలు అన్ని చెడు బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడతాయి మరియు కాండిడా అనే ఈస్ట్ మరియు ఫంగస్ అధికంగా పెరగడానికి ప్రోత్సహిస్తాయి. ఈ చెడు బ్యాక్టీరియా మరియు కాండిడా రక్తంలో చాలా ఎక్కువ మొత్తంలో హిస్టమిన్ను ఉత్పత్తి చేస్తాయి. ఇది అలర్జీలు, అలసట, అజీర్ణం, చర్మంపై దద్దుర్లు, ఉబ్బసం, శరీర నొప్పులు, ముక్కు కారడం వంటి సమస్యలకు దారితీస్తుంది. అయితే ఈ జ్ఞానాన్ని మన ప్రయోజనానికి ఎలా ఉపయోగించుకోవాలి? బాగుంది. ఒక సులభమైన సమాధానం ఏమిటంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాలను తక్కువగా తినాలి. బి ఆకుకూరలు మరియు అధిక ఫైబర్ ఉన్న ఆహారాలను ఎక్కువగా తినాలి. సి రోజుకు 2 నుంచి 4 సార్లు మల విసర్జనతో మీ అంతరాయ జీవకణాలను మెరుగుపరచాలి. అలాగే రోజుకు 2 నుంచి 4 సార్లు ప్రోబయోటిక్స్ తీసుకోవాలి మరియు ఫైటోన్యూట్రియంట్స్ కూడా తీసుకోవాలి. డి హిస్టిడిన్ ఎక్కువగా ఉండే ఆహారాలను దూరంగా ఉంచాలి ఎందుకంటే ఇది హిస్టమిన్కు ముందస్తు అణువు. ఇప్పుడు చెప్పడానికి మంచి సమయం. చాలామంది అనుకుంటారు కాండిడా వల్ల అంతరాయ జీవకణాల పెరుగుదల తొలగించడానికి యాంటీబయోటిక్ లేదా యాంటీఫంగల్ తీసుకోవాల్సిందే అని. నిజం ఏమిటంటే మీరు చేయాల్సింది రోజుకు 2 నుంచి 4 సార్లు మల విసర్జన జరిగేలా చూసుకోవడం మాత్రమే. అప్పుడు మీ GI వ్యవస్థలోని అవసరం లేని సూక్ష్మజీవులను తొలగించవచ్చు. ఆ తర్వాత రోజుకు 2 నుంచి 4 సార్లు ప్రోబయోటిక్స్ తీసుకుని వ్యవస్థను మళ్లీ పునరుపయోగించవచ్చు. మీరు ఇలా చేస్తే యాంటీబయోటిక్స్ మరియు యాంటీఫంగల్స్ చాలా అరుదుగా అవసరం అవుతాయి. అలాగే మీరు యాంటీబయోటిక్ లేదా యాంటీఫంగల్ తీసుకుంటే అది మొదటి కొన్ని రోజులు మాత్రమే పనిచేస్తుందని గుర్తుంచుకోండి. ఆ తర్వాత GI మార్గం మళ్లీ బ్యాక్టీరియా మరియు కాండిడాతో నిండిపోతుంది, ముఖ్యంగా ఆహారం చెడుగా ఉంటే. హిస్టిడిన్ మార్గాన్ని సారాంశంగా చెప్పాలంటే మనం కొన్ని ఆహారాలు తినేప్పుడు ఆహారంలో ఉన్న హిస్టిడిన్ అమినో ఆమ్లాలు హిస్టమైన్గా మారతాయి. ఇవి వ్యవస్థలో బ్యాక్టీరియా మరియు కాండిడా పెరుగుదలకు కారణమవుతాయి. ఈ హిస్టమైన్ రక్తంలోకి విడుదలైనప్పుడు అలర్జీలు, సైనస్ డ్రైనేజ్, గొంతు నొప్పి, మంటగా, పొడిగా, పొడిపాటి చర్మం, ఆస్థమా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, నొప్పి, అలసట వంటి లక్షణాలను కలిగిస్తుంది. సరే, ఇప్పుడు మనం ముందుకు సాగిపోతున్నాం. ఇది ఆర్కిడోనిక్ యాసిడ్ మార్గం. ప్రతి జంతు కణంలో కొవ్వులు మరియు కొలెస్ట్రాల్ ఉండే మెంబ్రేన్ గోడ ఉంటుంది. ఇవి మన శరీరంలో ఆర్కిడోనిక్ యాసిడ్ మరియు సైటోకైన్స్గా మారి వాపును కలిగిస్తాయి. అన్ని జంతు ఉత్పత్తుల్లో ఆర్కిడోనిక్ యాసిడ్ ఉంటుందా? కాదు, కేవలం మాంసం మరియు కొవ్వు ఉన్న పాడి పదార్థాల్లో మాత్రమే ఉంటుంది. గమనించండి, ఆర్కిడోనిక్ యాసిడ్ ప్రోటీన్ భాగం నుండి రాదు. అది కణగోడలోని కొవ్వు మరియు కొలెస్ట్రాల్ నుండి వస్తుంది. ఉదాహరణకు, గుడ్డు తెల్లసిన పూర్తిగా ప్రోటీన్ మాత్రమే, అందువల్ల అందులో ఆర్కిడోనిక్ యాసిడ్ ఉండదు. సముద్ర మరియు పశు కాలజల్లో కూడా ఆర్కిడోనిక్ యాసిడ్ ఉండదు. కొవ్వు లేని పెరుగు మరియు ఎముకల ఊరగాయ కూడా ఇతర ఉదాహరణలు. కానీ ఎర్ర మాంసం వంటి వాటిలో చాలా ఎక్కువ కొవ్వు మరియు కొలెస్ట్రాల్ ఉంటాయి, అందువల్ల ఆర్కిడోనిక్ యాసిడ్ ఉత్పత్తి మరింత హానికరం. దురదృష్టవశాత్తు తెల్ల మాంసం, కోడి మాంసం, చేపలు కూడా గణనీయమైన పరిమాణంలో ఉంటాయి ఎందుకంటే వాటిలో లిపిడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ కారణంగా మాంసం మరియు పాడి పదార్థాల వినియోగాన్ని పరిమితం చేయడం వలన శోథం, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇప్పుడు నేను ఉప్పు మార్గం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అయితే విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరికి తెలుసు, వారు ఎక్కువగా ఉప్పు తినినప్పుడు తదుపరి రోజు వారు చాలా ఉబ్బినట్లు, శోథంతో ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది ముఖ్యంగా శోథ సంబంధిత వ్యాధి ఉన్నవారికి మరింత హానికరం ఎందుకంటే ఉప్పు శరీరంలో నొప్పిని కూడా పెంచుతుంది. ఇది యాదృచ్ఛికంగా జరగదు. టేబుల్ సాల్ట్ సోడియం క్లోరైడ్ టీచుకటేడు అనే ప్రత్యేకమైన తెల్ల రక్త కణాలను ఉత్తేజితం చేస్తుంది. ఈ రోగ నిరోధక కణాలు SG1 అనే మార్గాన్ని ఉత్తేజితం చేస్తాయి. ఇది ఆటోఇమ్యూన్ వ్యాధి మరియు శోథానికి దారితీస్తుంది. అందుకే మీకు ఏదైనా రకమైన రోగనిరోధక, శోథ సంబంధిత
లేదా జీర్ణ సంబంధిత సమస్య ఉంటే ఉప్పును పూర్తిగా నివారించడం చాలా ముఖ్యం. ఇంకా మనం ఊహించని చాలా ఆహారాల్లో కూడా ఉప్పు ఉంటుందని గుర్తుంచుకోండి. చాలా ప్యాకేజ్డ్ ఫుడ్స్, డెజర్ట్స్, బేక్డ్ గూడ్స్, సాస్లలో ఎక్కువగా సోడియం ఉంటుంది. ఇంకా ఇది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కోడి మాంసంలో కూడా ఎక్కువగా సోడియం ఉంటుంది. ఎందుకంటే వారు నిజంగా మాంసంలోకి ఉప్పు నీటిని ఇంజెక్ట్ చేస్తారు. కొన్నిసార్లు ఆ ఉప్పు నీటి బరువు అసలు మాంసం బరువులో 30% వరకు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఊహించని ఆహారం తినడం వల్ల అందులో ఉప్పు లేదనుకుంటూ మీ పరిస్థితిని అనుకోకుండా మరింతగా చెడగొట్టే అవకాశం ఉంది. మంచి పరిమితి ఎంత అనుకుంటే, చరిత్రలో చాలామంది 2 గ్రాములు అంటే 2000 మిల్లీగ్రాములు అనేవారు, కానీ నా అభిప్రాయంలో ఇది కూడా ఎక్కువే. మీరు 1 గ్రాము లేదా అంతకంటే తక్కువగా, లేదా 5 గ్రాములు అంటే 500 మిల్లీగ్రాములు అంటే అర గ్రాము తీసుకుంటేనే మంచిది అనిపిస్తుంది. నేను ఇలా చెప్పడానికి కారణం ఏమిటంటే, మన శరీరం మనం సాధారణంగా తినే ఆహారం నుండే ఉప్పును తీసుకునే విధానాలు కలిగి ఉంది. గమనించండి, కొన్ని వందల సంవత్సరాల క్రితం వరకు ఉప్పును మాంసాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించేవారు. ఉప్పు వ్యాపారం ప్రారంభమైన తర్వాతే మనుషులు తినే ఆహారానికి ఉప్పు కలిపే అలవాటు వచ్చింది. అంతకుముందు వారు తినే ఆహారానికి ఉప్పు కలపడం జరగలేదు. అదే విధంగా చాలా ఇన్ఫ్లమేటరీ మరియు ఇమ్యూన్ వ్యాధులు ఎక్కువగా ఉప్పు తీసుకునే దేశాలు, ప్రాంతాల్లోనే ఎక్కువగా కనిపించేవని కూడా తేలింది. ఆల్ఫా మరియు ఏలారు, నా అభిప్రాయంలో ఇవి అత్యంత ముఖ్యమైనవిగా భావిస్తాను. శరీరంలో ఎప్పుడైనా ఇన్ఫ్లమేషన్కు కారణమైన ప్రేరణ వచ్చినప్పుడు శరీరం దాన్ని సరిగా ఎదుర్కోవాలా లేదా తప్పుగా స్పందించాలా అనే ఎంపిక ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ అనవసరంగా స్పందించాలని నిర్ణయిస్తే శరీరం తన స్వంత కణజాలాన్ని దాడి చేసే విధంగా ఇన్ఫ్లమేషన్ను ఉత్పత్తి చేస్తుంది. ఏలారు మరియు ఆల్ఫా అనేవి సెల్ సిగ్నలింగ్ మాలిక్యూల్స్. వీటిని రక్తంలో కొలవచ్చు. ఇవి శరీరం ఆరోగ్యకరమైన స్పందన ఇస్తుందా లేక అసహజమైన స్పందన ఇస్తుందా అనే విషయాన్ని ముందుగా అంచనా వేయడంలో సహాయపడతాయి. నిజానికి ఈ సైటోకైన్స్ అనేక దీర్ఘకాలిక వ్యాధుల్లో భాగస్వామ్యం కలిగి ఉంటాయి. ఏలారు మరియు ఆల్ఫాను అత్యంత ప్రభావవంతంగా ఉత్తేజపరిచే వాటిలో ఒకటి ఆహారంలో ఉన్న కొవ్వు, ముఖ్యంగా జంతు కొవ్వు, ముఖ్యంగా ఎర్ర మాంసంలో, అలాగే ఇతర మాంసాహారాల్లో కూడా ఉంటుంది. వెన్న, పాలు మరియు చీజ్ కూడా సమస్యాత్మకంగా ఉంటాయి. అత్యల్ప ఏలారు మరియు ఆల్ఫా స్థాయిలు కలిగిన వారు సాధారణంగా ఫైటోన్యూట్రియంట్ డైట్ను అనుసరిస్తారు. ఇందులో అనేక ఆరోగ్యకరమైన కూరగాయలు మరియు ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇంకా పనిచేసే ఇతర విషయాలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, మధ్యంతర ఉపవాసం కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన అధ్యయనం ఉంది. ఇది మీరు పూర్తిగా ఆరోగ్యకరంగా తినకపోయినా ఆహారంలో ఫైటోన్యూట్రియంట్లు మరియు ముఖ్యంగా పాలిఫినాల్స్ పరిమాణాన్ని పెంచితే అవి కడుపులోని ఆహారం ద్వారా ఏలారు ఉత్పత్తిని తగ్గిస్తాయని చూపిస్తుంది. అంటే మీరు పెప్పెరోని పిజ్జా తిన్నా కూడా తర్వాత ఫైటోన్యూట్రియంట్ టీ తాగితే ఉదాహరణకు అది కొవ్వు ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఇది ఒక రకమైన రక్షణ విధానం లాంటిది. ఇంకా నేను మీకు ఇంకొక విలువైన జ్ఞానాన్ని ఇక్కడ ఇవ్వబోతున్నాను. ఈ స్థాయిలను తగ్గించడానికి మీరు చేయగలిగే అత్యంత సులభమైన విషయాల్లో ఒకటి విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవడం. మీరు విటమిన్ డి తక్కువగా ఉన్నప్పుడు ఐలారు మరియు ఆల్ఫా స్థాయిలు ఎక్కువగా పెరుగుతాయని తేలింది. అందుకే ఆఫ్రికా వంటి భూమధ్యరేఖ ప్రాంతాల్లో వారికి సూర్యకాంతి ద్వారా విటమిన్ డి సరిపడగా లభించడంతో వ్యాధులకు మెరుగైన రోగనిరోధక ప్రతిస్పందన ఉంటుందని ఒక సిద్ధాంతం ఉంది. మీరు ఆ వీడియోను ఆస్వాదించారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు ఏ రకాల వాపును అనుభవిస్తున్నారు? వాటిని తగ్గించడానికి మీరు ప్రయత్నించినవి ఏమిటి? వాటిలో ఏవి పనిచేశాయి? కింద కామెంట్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఛానల్కు మద్దతు ఇవ్వండి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. సూచనల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీరు నన్ను సోషల్ మీడియాలో డొజరిమ్ ద్వారా ఫాలో అవ్వచ్చు. ఇది మైండ్ వెట్ ఇమ్యూనిటీ క్లినిక్. డాక్టర్ చాను దోసరి మాట్లాడుతున్నాను. తదుపరి కలుద్దాం.